తిండికి లేకుండా చెయ్యి, చదువు లేకుండా చెయ్యి, వాళ్ళ బ్రతుకు మన మీద ఆధారపడేలా చెయ్యి. అప్పుడు మనం ఏం చెప్తే అది వింటారు. మనం ఏ భావజాలం తీసుకొస్తే అది సచ్చినట్టు అమలు చేస్తారు. గతి లేని బ్రతుకులతో వచ్చేటటువంటి అతిపెద్దదైనటువంటిది తీవ్రవాదం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లోనే తీవ్రవాదం ఎందుకుంటోంది? సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి చోట్ల ఎందుకు ఉండట్లేదు? అక్కడ కడుపు నిండా తింటున్నారు, దర్జాగా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి తీవ్రవాదం అవసరం లేదు. ఇక్కడ తిండికి గతి లేదు కాబట్టి తీవ్రవాద నాయకులు అక్కడున్న అధికార పక్షాల చేతులతో కలిపి నడుపుతుంటారు. కాబట్టి ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలు దూరం చేస్తే గతి లేని బ్రతుకుల మధ్యన 4 రూపాయలు వచ్చిన పరవాన్నం అనుకునేటటువంటి పరిస్థితి సృష్టిస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యెమెన్ అనేటువంటి దేశంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. ట్యాబ్లెట్లు కూడా దొరకడం కష్టమే. ప్రపంచ దేశాలు భిక్షగా వేసేటువంటి వాటితో బ్రతికే పరిస్థితి. అలాంటి ప్రజలు అక్కడ హౌతీ తీవ్రవాదుల మాట మాత్రం వింటుంటారు. చివరికి హౌతీల మీదన దాడి చేస్తే అది ప్రజల మీద దాడి అన్నటువంటి పేరుతో ప్రజా ఉద్యమాలని హౌతీ తీవ్రవాదులు రెచ్చగొడుతున్నారు. రోడ్డెక్కినటువంటి ప్రజలు ప్రపంచంలో అమెరికానే ఉగ్రదేశం అంటూ నినదిస్తున్నారు. తమ పక్కన ఒక ఉగ్రవాదిని పెట్టుకుని ఉగ్రవాదుల పాలనలో ఉంటున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళని ఉగ్రవాదిని ప్రకటిస్తున్నారంటే ఏ తరహా పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు.